భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఏది నిన్ను దేవుని రాజ్యమునకు తీసుకెళ్లలేదు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కోసం ఆయన సిలువ వేయబడలేదు. నీకు మేలులు ఆశీర్వాదం రావాలని ఆయన నలగొట్టబడలేదు, ప్రాణత్యాగము చేయలేదు. సాతాను కబంధన హస్తాలలో నుంచి విడిపించి దేవుని రాజ్యమునకు నిన్ను నన్ను తీసుకెళ్లడానికి ఆయన ప్రాణత్యాగం చేశాడు. యేసయ్య కల్వరి సిలువలో కార్చిన రక్తానికి ఎంతో విలువ ఉంది. భౌతిక సంబంధమైన వాటిని అడిగి అవమానంగా మనం బ్రతకొద్దు. దేవుని కొరకు బ్రతక నిశ్చయం చేసుకుందాం. మారు మనసు పొంది ఇన్ని సంవత్సరాలైంది. ఏ రోజైనా దేవుని స్వరాన్ని వినగలిగి ఉన్నావా? ఎప్పుడైనా ఒక్కరోజు ఉపవాసం చేయగలిగి ఉన్నావా? ఏదైనా ఒక కృపావరాన్ని దేవుని యొద్ద నుంచి పొందుకోగలిగి ఉన్నావా? ఏనాడైనా ఒక అరగంట గంట మోకాళ్ళ మీదుండి ప్రార్థన చేసే అనుభవం నీ జీవితంలో ఉందా? సరి చేసుకునే సమయం ఇది, సంపాదించుకునే సమయం కాదు. ఎత్తబడే సమయం ఆసన్నమైంది. కనువిప్పు కలిగి బ్రతకాలి. ఇంకా ఎంతకాలము ఆశీర్వాదం దీవెనాన్ని వెంటబడతావు? అసలైన ఆశీర్వాదం పరలోకము చేరడమే. అసలైన దీవెన దేవుని కుడిపార్శ్వమందు మనం కూర్చోవడమే. అసలైన దీవెన పరలోక రాజ్యములో దేవునితో యుగ యుగాలు జీవించడమే. దానికి మించిన ఆశీర్వాదం లేదు. ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. అందరూ సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. అందరం ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. సమీపించని నివసించు నా దైవమా, నీ ముఖదర్శనం నాకు, నీ ముఖదర్శనం. సమీపించని నివసించు నా దైవమా, నీ ముఖదర్శనం నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. యేసయ్యా. Come on everyone, sing loudly with me. బిగ్గరగా కలిసి పాడి దేవుని ఆరాధన చేద్దాం. యేసయ్యా. అందరూ సమీపించని నివసించు నా దైవమా, నీ ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. యేసయ్యా. అందరూ యేసయ్యా. యేసయ్యా.
చప్పట్లు. మనసారా దేవుని ఆరాధన చేద్దాం. ఎంతకాలమైంది నువ్వు మనసారా దేవుని స్తుతించక? అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అందరూ అందరూ యేసయ్యా, అందరూ పురుషులు కూడా యేసయ్యా, 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ఒకే కోరికతో బ్రతుకుదాం. ఏదో ఒక రోజు నిన్ను చేరాలయ్యా, నీ ముఖ దర్శనం చేసుకోవాలి. ఈ ఆశతో, ఈ నిరీక్షణతో బ్రతుకుతున్నాను. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే నాకది హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే హృదయ వాంఛయే. అందరం యేసయ్యా, గట్టిగా బిగ్గరగా యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం. అందరం ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ నం చాలయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా, నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల కలసి గానము చేసెదను ప్రభువా, నిత్యము స్తుతింతును. యేసయ్యా, యేసయ్యా, అందరూ అందరూ యేసయ్యా, యేసయ్యా. సమీపించని సమీపించని
చప్పట్లు కొడుతూ దేవుని కనపరచు. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. సమీపించని 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 నివసించు నా దైవమా ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. రివాషాల రబకతురా రివా బాబా బాబా రివాషాల రబా బాబా రబా బాబా రివా బాబా 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 రివాషాక మకతురా రబకతురా రివా బాబా 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 రిలా రబా బాబా బాబా రబా బాబా రివా బాబా 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 షమన కతురా రబా బాబా. యేసయ్యా 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 యేసయ్యా. సమీపించని తేజస్సులో సమీపించని తేజస్సులో సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. యేసయ్యా 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 యేసయ్యా. చేతులు పైకి చప్పట్లు కొడుతూ భాషలతో మాట్లాడగలిగిన వాళ్ళు భాషలతో మాట్లాడుతూ దేవుని సన్నిధిని అనుభవిద్దాం. గట్టిగా గట్టిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కనపరుస్తూ ఆయన మాత్రమే మహిమ పొందాలి ఈ స్థలంలో. ఆయనకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు. పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా. అయ్యా ఒక్కొక్కరి పైకి దిగిరండి అయ్యా, ఒక్కొక్కరి పైకి దిగిరండి అయ్యా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. వరములతో ఫలములతో ఆత్మాభిషేకముతో సంఘాన్ని నింపండి అయ్యా. వరములతో ఫలములతో ఆత్మాభిషేకముతో నింపండి అయ్యా. నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. చేతులు పైకెత్తుదా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆకాశము తట్టెత్తి యేసయ్యా యేసయ్యా. కమ్ ఆన్ ఎవ్రీవన్. యేసయ్యా యేసయ్యా. సమీపించని సమీపించని
నివసించు నా దైవమా నీ ముఖ దర్శనం చాలయ్యా మాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. చివరిసారిగా యేసయ్యా పలకాలి, ఈ పదం పలకాలందరూ. అందరూ అందరూ నోరు తెరిచే మాట యేసయ్యా. అందరూ అందరూ గట్టిగా యేసయ్యా యేసయ్యా. మరొకసారి యేసయ్యా. అందరూ యేసయ్యా అని పలకండి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. సమీపించని సమీపించని నివసించు నా దైవమా నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం ముఖ దర్శనం నాకు నీ ముఖ దర్శనం. ప్రతి ఒక్కరు కూడాను వైరాగ్యము కలిగి ఓ చిన్న ప్రార్థన మనసులో చేసుకోవడానికి ప్రయత్నించండి. అయ్యా నాతో మాట్లాడండి, ఈ రోజున నాతో ముచ్చటించండి, ఈ రోజున నా పరిస్థితిని నాకు తెలియచేయండి. మార్చుకోవాల్సినవి, చేర్చుకోవాల్సినవి, కూర్చుకోవాల్సినవి, సరి చేసుకోవాల్సినవి, సమయోచితంగా నడుచుకోవాల్సినవి, ఏ విధంగా నేను జీవిస్తే నీ ముఖ దర్శనము చేసుకుంటానో ఆ అనుభవాలతో, ఆధ్యాత్మికమైన ఈ అనుభవాలతో ఈ రోజు నుంచి నా మార్గాలు సరి చేసుకొని నేను ముందుకు కొనసాగునట్లు నాతో మాట్లాడండి అయ్యా. ఈరోజు ఓ చిన్న ప్రార్థన చేసుకో. ఎలా వచ్చావో అలాగే వెళ్ళ వీలు లేదు. ఈరోజు మీటింగుకు ముందు, ఈ మీటింగు తర్వాతనే ఒక మార్పు కనపడాలి. ఒక మార్పు కనపడాలి. ఓ మార్పు కనపడాలి. ఖాళీ హృదయాలతో వెళ్ళకూడదు. ఓ చిన్న ప్రార్థన చేసుకో. నీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు నిన్ను దాటిపోయేవాడు కాదు అని నమ్ము. దైవజనుని నోటిలో నుండొచ్చు మాట నీ దగ్గర ఆగిపోబోతా ఉంది. అది నిన్ను నిలబెట్టబోతా ఉంది. పడిపోయిన ప్రాకారాలు కట్టబోతా ఉంది. పడిపోయిన ఆధ్యాత్మిక జీవితాలు తిరిగి కట్టబడబోతా ఉన్నాయి. కూలిపోయిన కుటుంబాలు నిలబెట్టబడబోతా ఉన్నాయి. ఏ బలిపీఠం పడిపోయింది అది కట్టబడబోతా ఉంది. ఇదో మంచి అవకాశం మనకి తిరిగి కట్టుకోవడానికి, ఆధ్యాత్మిక జీవితం కట్టుకోవడానికి, కుటుంబ జీవితం కట్టుకోవడానికి, మన కుటుంబంలో ప్రభు రాజ్యం కట్టబడడానికి ఇదో మంచి తరుణము. పోగొట్టుకోవద్దు. దైవజనులు డేవిడ్ పాలన గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికే స్తుతి 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 స్తుతి. మహాగణుడా మహోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన నామమునకు మహిమ చెల్లిస్తున్నాము ప్రభువా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్తైన దేవా నీకు స్తోత్రములు తండ్రి. అయా కాలాలు సమయాలు నీ స్వాధీనములో ఉన్నవి తండ్రి. ప్రభువా, ఈ సమయమున జరుగుచున్న ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడికను తండ్రి, ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా మీరు మా మధ్యలో నాయకత్వం వహిస్తూ మీ నామమునకు మహిమకరంగా జరిగిస్తున్న విధానమును బట్టి స్తోత్రం 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 స్తోత్రము నాయనా. ఇంతవరకు తండ్రి మీరే చక్కగా అయా అద్భుత రీతిగా జరిగించిన విధానమును బట్టి స్తోత్రములు నాయనా. అయా చక్కటి ఆరాధనతో అయా ప్రతి బిడ్డ హృదయాన్ని దర్శించిన దేవా, అయా నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు తెలియచేస్తున్నాను ప్రభువా. మా మధ్యకు తండ్రి దైవజనులను అభిషక్తులను ప్రభువా క్షేమకరంగా నడిపించిన దేవా, మా మధ్యలోకి చేర్చిన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు నైనా. ఈ సమయమున ప్రభువా నీ పక్షమున నీ దాసులు నిలబడుచుండగా అయా నీ సిలువ చాటు మరుగుపరుచుకొని నైనా అభిషేకించండి నైనా. అగ్ని జ్వాలలు కలిగిన మాటలతో నీ దాసుని ప్రభువా నీ పక్షమున అద్భుత రీతిగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అమూల్యమైన శ్రేష్టమైన అయా నీ మాటలతో నైనా వచ్చిన ప్రతి బిడ్డతో నైనా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నైనా. ప్రతి హృదయాన్ని వాక్యము ద్వారా కదిలించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి హృదయాన్ని వాక్యం అనే బండ మీద కట్టమని ప్రార్థిస్తున్నాను దేవా. అయా వాక్యము ద్వారా ఇక్కడున్న ప్రతి హృదయమును మంచి నేలగా మార్చబడి విత్తబడుతున్న వాక్యము తండ్రి నిరంతరంగా ఫలించున్నట్లుగా అద్భుత రీతిగా నాయనా ఇదిగో నీ దైవదాసులను ప్రభా అద్భుత రీతిగా నాయనా మీరు వాడుకుంటూ అయ్యా జరగనై ఉన్న మిగతా కూడికనంతటిని మీరు స్వాధీనపరుచుకొని మీ నామమునకు మహిమకరంగా కూడి వచ్చిన వారికి ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరం చప్పట్లు కొడుతూ దేవుని గణపరుద్దాం. మంచి అందరం కూర్చుందాం. సమయంలో ఓ పాట పాడుతుంటుండగా ప్రభు పరిచర్యను ప్రేమించి కానుకలను సమర్పించుకుందాం. దైవజనులు అగస్టిన్ అన్న గారు వచ్చి ఒక పాట పాడుతూ ఉంటారు. ప్రభు పరిచర్యను ప్రేమించి కానుకలను సమర్పించుకుందాం. పాట అయిపోయిన వెంటనే వర్తమానంలోనికి వెళ్ళిపోదాం.